ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక విచిత్రమైన ఘటన జరిగింది. అమానవీయ ఘటన జరిగింది. ఒక మహిళను సంబంధించి తన భర్త డబ్బులు ఇవ్వాలని చెప్పి తనను చెట్టుకు కట్టేసి కొట్టిన ఘటన జరిగిన నేపథ్యంలో ఇక్కడ 3 అంశాలకు సంబంధించి మనం డిస్కస్ చేయాల్సిన అవసరం కనిపిస్తుంది. మొదటిది ఆ అమానవీయ ఘటన అయితే, రెండోది ప్రతిపక్ష పార్టీ పోషించిన పాత్ర, మూడోది ఒక సీఎం స్థాయిలో ఉండి తన నియోజకవర్గంలో ఒక ఘటన జరిగిన వెంటనే సీఎంగా ఉన్న చంద్రబాబు నాయుడు ఏదైతే ఆ నియోజకవర్గ ఎమ్మెల్యేగా ఉన్న చంద్రబాబు నాయుడు రెస్పాండ్ అయిన తీరు, ఈ మూడింటిని కూడా మనం ఇక్కడ డిస్కస్ చేసుకోవాల్సిన అవసరం అయితే మనకు అనిపిస్తుంది. ముఖ్యంగా తన భర్త ఒక 50,000 రూపాయలు అప్పు చేశారు. అంతేకాకుండా మరికొంత అప్పు తర్వాత తీసుకునే నేపథ్యంలో రెండింటినీ కలిపి ఒక నోటు రాయించుకున్న మురియప్ప అనే ఒక వ్యక్తి ఆ మహిళని, ఎవరైతే భర్త ఆ ఇంట్లోంచి పారిపోయాడో ఆ వ్యక్తి దొరకని నేపథ్యంలో ఆ భార్యను తీసుకొచ్చి అంటే 25 ఏళ్ల మహిళ తనకు ఒక చిన్న బాబు ఉన్నాడు. ఆ బాబు ఎదుటే అంటే తన కొడుకు ముందే ఆమెను చెట్టుకు కట్టేసి కొట్టడము, ఆ కొట్టేవాళ్ళు మహిళలు అవ్వడము, ఆ మహిళలు అంటే చాలా గలీజ్గా మాటలు మాట్లాడడం కానివ్వండి, ఆమెను బూతులు తిడుతూ ఆ మొహం మీద ఉమ్మి వేస్తూ ఆమెను శిక్షించిన పద్ధతి ఏదైతే ఉందో అది నిజంగానే ఒక అమానవీయ ఘటన. అలాంటి ఘటనలు జరగకూడదు. అలాంటి ఘటన జరిగే నేపథ్యంలో కూడా ఏదైతే సీఎం చంద్రబాబుకు సంబంధించిన నియోజకవర్గంలో అలాంటి ఘటన జరగడం అన్నది ఒక అంశంగా మనం ఇక్కడ చూస్తే, ఆ ఘటన జరిగి దాన్ని ఒక పర్సన్ వీడియో తీసి దాన్ని ఎప్పుడైతే వైరల్ చేశారో వెంటనే ప్రతిపక్ష పార్టీగా ఉన్న వైఎస్ఆర్సీపీ దాన్ని క్యాప్చర్ చేసుకునే ప్రయత్నం చేసిందన్న ఒక వాదన అయితే మనకు వినిపిస్తోంది. దాన్ని వైరల్ చేయడంలోనూ, ఆ వైరల్ చేసే నేపథ్యంలో సీఎం నియోజకవర్గంలోనే మహిళలకు భద్రత లేకపోతే ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పరిస్థితి ఏందంటూ వైసీపీ ప్రశ్నించిన పరిస్థితిని మనం ఇక్కడ గమనించాల్సిన అవసరం కనిపిస్తోంది. దానికి అనుగుణంగానే చాలామంది వైసీపీ నాయకులు, ముఖ్యంగా మహిళా నాయకురాలు కూడా దాని గురించి మాట్లాడిన నేపథ్యం చూసాం. వరదు కళ్యాణి దాని మీద రెస్పాండ్ అయ్యారు. ఒక మహిళ హోంమంత్రిగా ఉన్న నేపథ్యంలో అక్కడ జరిగిన ఇష్యూ కానివ్వండి, ఆ ఘటన జరిగిన తర్వాత జరిగిన ఆ పరిణామాలన్నింటినీ కూడా తను గ్లోరిఫై చేసే ప్రయత్నం చేశారన్నది ఒక విమర్శ వినిపిస్తుంది. దాని అందరికీ చెప్పే ప్రయత్నం చేశారు అన్నది. మనం ఏదైతే ఇష్యూ చూడడానికన్నా ముందు మనం కుప్పంలో జరిగిన ఆ ఘటనకు సంబంధించి మాట్లాడుతూ వచ్చాము. అమానవీయ ఘటన జరిగింది. ఒక మహిళ తన భర్త చేసిన అప్పుకు గాను తను శిక్ష అనుభవించిన పరిస్థితి మనకు కనిపిస్తుంటే, అదే సందర్భంలో దానికి సీఎం చంద్రబాబు నాయుడు చాలా క్విక్గా రెస్పాండ్ అయ్యారు. తన దృష్టికి వచ్చిన వెంటనే ఎవరైతే బాధ్యులు ఉన్నారో వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలంటూ కూడా ఆదేశాలు జారీ చేసిన నేపథ్యం మనకు కనిపిస్తుంది. బట్ అయితే ఇలాంటి ఘటనలు ఎందుకు జరుగుతున్నాయి అనే విషయంపై మనం డిస్కస్ చేయాల్సిన అవసరం అయితే మనకు కనిపిస్తుంది. ఒకసారి మా బ్యూరో చీఫ్ గోపి లైవ్లో సిద్ధంగా ఉన్నారు. గోపి దగ్గరికి వెళ్దాం. గోపి, ఇందులో ఈ 3 యాంగిల్స్ మనం ఖచ్చితంగా టచ్ చేయాలి. మొదటిది అమానవీయ ఘటన. ఆ ఘటనని ప్రజల ముందుకు తీసుకొచ్చేందుకు, ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేందుకు అటు చేసిన ఏదైతే ప్రతిపక్షం ఉందో వాళ్ళ పాత్ర, అది తన దృష్టికి రాగానే రెస్పాండ్ అయిన హోమ్ మినిస్టర్ కానివ్వండి, సీఎం కానివ్వండి, ఈ 3 విషయాలు ఎలా చూడాలంటారు? మీ విశ్లేషణ ఏంటి? సార్, ఎందుకంటే అంటే కుప్పం నియోజకవర్గంలో అక్కడ ప్రజలు ఎన్నో రకాలుగా ముఖ్యమంత్రిని కానీ గత ఎన్నికల సందర్భంగా కావచ్చు దాదాపుగా ఈ 30-40 సంవత్సరాల్లో ఆదరించిన పరిస్థితి. అయితే ఇవాళ నారాయణపురం అనే గ్రామంలో, అంటే కుప్పానికి ఒక 10 కిలోమీటర్ల దూరంలో నారాయణపురం గ్రామం ఉంటుంది. ఆ గ్రామంలో శిరీష అనే ఒక మహిళ పైన, అంటే 25 సంవత్సరాల ఆమెకి ఒక బిడ్డ కూడా ఉన్నారు. అయితే కేవలం 50,000 రూపాయలు సార్, చాలా నిజంగా చాలా హృదయ విదారకమైన ఘటన ఇది. 50,000 రూపాయలకి వాళ్ళు ఆ గ్రామాన్ని వదిలిపెట్టి భార్యాభర్త ఇద్దరు కూడా కూలి పని చేసుకుని ఏదో సందర్భంలో అంటే వాళ్ళు చెప్తున్న దాని ప్రకారం గతంలో వాళ్ళ భర్తకి హెల్త్ ఇష్యూస్ ఉన్న నేపథ్యంలో ఆ 50,000 రూపాయలు కూడా అంటే కొంతమంది దగ్గర అప్పు తీసుకోవడం జరిగింది. అయితే ఈ ఘటనకు సంబంధించి వాళ్ళు ఊరు వదిలి వెళ్ళిపోయారు. మొత్తం గ్రామాన్నే వదిలిపెట్టి, ఇల్లును కూడా వదిలిపెట్టి మొత్తం వేరే ప్రాంతానికి వెళ్ళిపోయి అక్కడ వలస వెళ్ళిపోయి అక్కడ కూలి పని చేసుకుంటూ ఉన్నారు. అయితే బిడ్డ చదువుకుంటున్నారు. ఆ బిడ్డకు సంబంధించి సర్టిఫికేట్ల కోసం, ఎందుకంటే స్కూల్స్ అన్ని కూడా ఓపెన్ అయినాయి కాబట్టి ఆ సర్టిఫికేట్లు తీసుకొని ఇతర ప్రాంతాలకు వెళ్లారు కాబట్టి అక్కడ ఆ సర్టిఫికేట్లు అడుగుతున్న నేపథ్యంలో అక్కడ వెళ్లి ఆ సర్టిఫికేట్లు సబ్మిట్ చేయాలనే ఉద్దేశంతో ఆమె ఇక్కడికి రావడం జరిగింది. ఇదే అదునుగా భావించిన గ్రామస్తులు, గ్రామంలో ఉన్న కొంతమంది దుర్మార్గులనే మనం చెప్పుకోవచ్చు. నిజంగానే అత్యంత హీనంగా కొంతమంది మహిళలు అయితే కనీసం సాటి మహిళను కూడా లేకుండా ఆమెను చెట్టుకు కట్టేసి, కేవలం 50,000 రూపాయలు సార్, చెట్టుకు కట్టేసి అత్యంత దారుణంగా కొట్టి, హింసించి, నానా మాటలు మాట్లాడి, మనం చెప్పకూడదు అలాంటి మాటలన్నీ కూడా మాట్లాడి నానా రకాల ఇబ్బందులు పెట్టడం జరిగింది. అయితే ఇక్కడ చాలా అంశాలు సార్. కొంతమంది యువకులు ఈ వీడియోలన్నీ తీయడం జరిగింది. అయితే వైసీపీకి సంబంధించి కొంతమంది నేతలు, కార్యకర్తలు అనుకోవచ్చు, వాళ్ళు వాళ్ళ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వైరల్ చేశారు. ఇది కూడా ఒక మంచి పరిణామాన్ని మనం చెప్పుకోవచ్చు. అలా చేసిన కారణంగానే ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లారు. ముఖ్యమంత్రి దృష్టికి కూడా వెళ్ళడం జరిగింది. హోంమంత్రి స్పందించారు. ముఖ్యమంత్రి కాసేపటి క్రితం కూడా అంటే వాట్సాప్ కాల్లో, వీడియో కాల్తో ఆ బాధితురాలతో కూడా మాట్లాడడం జరిగింది. ఆమెకి న్యాయం చేస్తాను, అది తన నియోజకవర్గంలో ఇంత దారుణంగా జరిగింది
జరిగిందని ఆయన కూడా ఆశ్చర్యం వ్యక్తం చేయడం జరిగింది. కఠిన చర్యలు తీసుకుంటాను, ఎట్టి పరిస్థితుల్లో కూడా వదిలిపెట్టే ప్రసక్తే లేదంటూ కూడా వెంటనే పోలీసులు కూడా వెంటనే స్పందించారు. ఎందుకంటే వాట్సాప్ సోషల్ మీడియాలో కావచ్చు ఇదంతా కూడా వచ్చిన నేపథ్యంలో వెంటనే సంబంధించినటువంటి వాళ్ళందరినీ కూడా ప్రస్తుతానికి నలుగురిని అరెస్ట్ చేశారు. మరికొంతమందిని కూడా అంటే వాళ్ళు అక్కడి నుంచి కూడా పారిపోవడం జరిగింది ఆమెను చెట్టుకి కట్టేసి కొట్టిన తర్వాత. అయితే నిజంగా మనం సమాజంలో ఉన్నామా? నిజంగా ఇంత దారుణంగా కేవలం 50,000 రూపాయలు, అది కూడా బాధితురాలు ఏం చెప్తుందంటే కూలి పనులు చేసుకొని ఆల్రెడీ ఆ బాధితులు ఎవరైతే చుట్టుపక్కల ఎవరైతే తీసుకున్నారో ఎవరి దగ్గర అయితే వాళ్ళు తీసుకుంటారో వాళ్ళ పొలాల వద్దకు కూడా వెళ్ళి వాళ్ళ కూలి పనులు చేసి లేదా ఇంటి వద్ద బట్టలు ఉతికి రకరకాలుగా ఎన్నో రకాల సేవలు చేసి దాన్ని కూడా వడ్డీ కిందనే వేసుకున్నారు అనేది ఆమె చెప్తుంది. ఇంత దారుణంగా హింసించడం జరిగింది. సో మొత్తం మీద అది ఎవరు చేసినా సరే అది తప్పే. సోషల్ మీడియాలో కూడా కొంతమంది వైరల్ చేసిన కారణంగా, అదేవిధంగా మీడియాలో కావచ్చు ఇటు అన్ని రకాలుగా వచ్చిన కారణంగా ఆ బాధితురాలికి ముఖ్యమంత్రి హామీ ఇచ్చారు. ఎట్టి పరిస్థితుల్లో కూడా కఠిన చర్యలు తీసుకుంటానని చెప్పిన మరుక్షణం డీజీపీ గారి నుంచి ఎస్పీకి ఆదేశాలు రావడం, ఎస్పీ ప్రత్యేకంగా బృందాలను ఏర్పాటు చేయడం, ఇప్పటికే నలుగురిని అరెస్ట్ చేయడం జరిగింది. ఇందులో దాదాపుగా 10 మందికి పైగా కూడా ఉన్నారు. మహిళలు కొంతమంది ఉన్నారు, అదేవిధంగానే స్థానికంగా ఉన్న యువకులు కొంతమంది ఉన్నారు. వీళ్ళందరూ కూడా ఉన్నారు. వాళ్ళందరినీ కూడా బయట ప్రాంతాలకు వెళ్ళిపోవడం జరిగింది. ఈ ఘటన జరిగిన తర్వాత పోలీసులు అరెస్ట్ చేస్తారని, ప్రస్తుతానికి మాత్రం వాళ్ళందరినీ కూడా అదుపులోకి తీసుకునే అవకాశం అవుతుంది. మొదటగా మాత్రం నలుగురిని అరెస్ట్ చేశారు. సార్ చెప్పండి. గోపి, అంటే ఇష్యూ జరగడం అన్నది ఒక పాయింట్ అయితే, ఇది సీఎం నియోజకవర్గంలో జరగడం అన్నది, సో అందుకని ఇది ఈ స్థాయిలో దీనికి ఇంత ప్రాచుర్యం కానివ్వండి లేకపోతే ప్రచారం కానీ దొరికింది అని అనుకోవాలా? ఇలాంటి ఘటనలు రెగ్యులర్గా జరుగుతున్నాయి, వీటి మీద ప్రభుత్వం పట్టించుకోవట్లేదని వైసీపీ వైపు ఆరోపణలు చేస్తూనే వస్తుంది. ఈ సందర్భంలో ఖచ్చితంగా ప్రభుత్వం ఒక స్టింజెంట్ యాక్షన్ తీసుకోకపోతే ఇది రిపీట్ అయ్యే అవకాశం ఉందని మాట్లాడుతూనే ఈ ఇష్యూ మీరు అన్నట్టుగా ఎవరో ఒకరు దాన్ని వైరల్ చేస్తే తప్ప ఆ ఇన్ఫర్మేషన్ ప్రభుత్వానికో లేకపోతే పోలీసులకో లేకపోవడం అన్నది, లేకపోతే దాని మీద చర్యలు లేకపోవడం అన్న దాన్ని ఒక నెగిటివ్ ఆస్పెక్ట్లు కూడా వైసీపీ చూపించే ప్రయత్నం చేస్తుంది. దాన్ని ఎలా చూడాలంటారు? సార్ ఖచ్చితంగా, ఎందుకంటే ఇది ఒక రకంగా సోషల్ మీడియాలో కానీ ఇట్లా వైరల్ అయింది కూడా ఒక మంచిగా అయింది. నిజంగా పోలీసులు కూడా అట్లా వైరల్ అంటే మంచిని మంచిగానే మేము ప్రమోట్ చేస్తాం, చెడుని చెడుగానే. ఎందుకంటే మనం ఉదాహరణకు చెప్తే ఎన్నో రకాల చెడు కార్యక్రమాలు జరుగుతుంటాయి, అలాంటిది వైరల్ చేయొద్దండి. ఇలాంటిది ఏదైనా సరే జరిగితే వెంటనే పోలీసులకు సమాచారం ఉండి ఒకవేళ మీకు ఏమైనా ఇబ్బందులు ఉంటే ఇట్లా వాట్సాప్ గ్రూపుల్లో కూడా షేర్ చేసినా కూడా మాకు ఎందుకంటే ఎన్నో రకాల ఘటనలు జరుగుతుంటాయి పల్లెల్లో కావచ్చు పట్టణంలో ఎక్కడైనా సరే. అలాంటిది ఇవాళ ఆ బాధితురాలికి శిరీష ఏదైతే ఉందో ఆ బాధితురాలికి అంటే భర్తను వదిలిపెట్టి బిడ్డను వదిలిపెట్టి ఆమె వాళ్ళు ఎక్కడో ఏదో ప్రాంతంలో అంటే చెప్తున్నారు కర్ణాటక దగ్గర ఎక్కడో ఒక ప్రాంతంలో వాళ్ళు తలదాచుకుని అక్కడ నిత్యం కూడా అక్కడ కూలి పనులు చేసుకుంటూ ఆ బిడ్డను చాక్కోవడానికి అక్కడికి వెళ్ళిపోవడం జరిగింది. అయితే వాళ్ళు బాధితులకు కూడా అంటే అక్కడ డబ్బులు ఇచ్చిన వాళ్ళకు కూడా చెప్పడం జరిగింది, ఆమె ప్రాధాయపడడం జరిగింది. మేము అక్కడికి బయట ప్రాంతంకి వెళ్ళిపోయాం, మేము ఖచ్చితంగా అక్కడ కూలి పనులు చేసుకునైనా సరే మా బిడ్డను సాగించుకొని పెంచుకొని మీ డబ్బులు మళ్ళా కూడా మేము తీసుకొచ్చి ఇచ్చేస్తామంటూ కూడా ఎన్ని రకాలుగా ప్రాధాయపడినా కూడా అంటే నిన్ను ఇక్కడ చెట్టు గట్టేస్తే నిన్ను ఇక్కడ బంధిస్తే మీ భర్త ఇక్కడికి వస్తాడు, మీ భర్త డబ్బులు కడతాడు, అప్పటి వరకు నువ్వు ఇక్కడే ఉన్నట్టు కూడా ఆ రకంగా చెట్టు కట్టేయడం జరిగింది. అయితే సోషల్ మీడియాలో కూడా ఈ ఫోటో ఆమెకు సంబంధించిన వీడియోలు ఇవన్నీ కూడా వైరల్ అవ్వడం, వెంటనే ఎస్పీ గారు డిఎస్పీ వీళ్ళందరూ కూడా స్పందించడం, దాని తర్వాత వైసీపీ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం జరిగిన నేపథ్యంలో కుప్పంలో అంటే ముఖ్యమంత్రి గారి సొంత నియోజకవర్గంలోనే ఈ రకంగా జరిగిందంటూ కూడా వచ్చిన నేపథ్యంలోనే ముఖ్యమంత్రి గారు వెంటనే స్పందించి కూడా దీనిపైన యాక్షన్ తీసుకోవడం జరిగింది. ఇది ఒక రకంగా ఆమెకి మంచి జరిగిందని మనం చెప్పొచ్చు సార్. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ గోపి. ఓవరాల్గా చూస్తే ఇలాంటి ఘటనలు ఎట్టి పరిస్థితుల్లో జరగకూడదు, జరిగిన తర్వాత చర్యలు అన్నది క్విక్గా లేకపోతే దీన్ని మరింత అలసత్వంగా తీసుకునే అవకాశం మనకు కనిపిస్తుంది. ఇక రెండో పాయింట్ చూద్దాం మనము. ఈ పాయింట్ ఏదంటే రేపు జగన్మోహన్ రెడ్డి మరొకసారి ఈ ఉప సర్పంచ్ రెంటపాలెం అంటే గుంటూరు జిల్లాకు సంబంధించిన రెంటపాలెంలో ఆయన ఆత్మహత్య చేసుకున్నారు. ఆయనకు సంబంధించిన ఒక విగ్రహాన్ని చేశారు కాబట్టి వాళ్ళ కుటుంబాన్ని పరామర్శించడంతో పాటు ఆ విగ్రహావిష్కరణ కూడా వెళ్ళాలని ఒక నిర్ణయం తీసుకున్నారు. ఆ నిర్ణయానికి సంబంధించినట్టుగానే పర్మిషన్ కోసం అప్లై చేసుకున్నారు. పర్మిషన్ కోసం అప్లై చేసినప్పుడు ఇమీడియట్గా అయితే పర్మిషన్ ఇవ్వలేదు, కేవలం 100 మంది మాత్రమే ఆయనతో పాటు వెళ్ళేలాగా ఆంక్షలు విధిస్తూ ఇచ్చిన ఏదైతే పర్మిషన్ ఉందో దానికి సంబంధించి ఇప్పటికే పల్నాడు జిల్లాకు సంబంధించిన వాళ్ళందరూ రెస్పాండ్ అవుతున్నారు. అందులో ముఖ్యంగా మాజీ ఎమ్మెల్యే అక్కడ రెస్పాండ్ అయ్యారు. జగన్మోహన్ రెడ్డి అంటే ఇవాళ కూటమి ప్రభుత్వం భయపడుతోందంటూ ఒక వ్యాఖ్య చేసే ప్రయత్నం చేశారు. అంతేకాకుండా గతంలో మనం చూసాం పొదిలి ఘటనలో కానివ్వండి లేకపోతే గతంలో మిర్చి యార్డుకు వెళ్ళిన నేపథ్యంలో కూడా వందలాది మంది వేలాది మంది తన కార్యకర్తలు రావడం, అక్కడ ఒక పెద్ద
ఏమంటారు బలప్రదర్శన జరిగే ప్రయత్నం జరిగింది. తద్వారా ప్రభుత్వానికి పోలీసులు కూడా చెడ్డపేరు వచ్చే అవకాశం ఉంది. అక్కడ ఏదైనా అనుకోని ఘటన జరిగితే దానివల్ల ప్రభుత్వానికి చెడ్డపేరు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి వాటిని నివారించాల్సిన అవసరము, నిరోధించాల్సిన అవసరం ప్రభుత్వానికి ఉందనే విధంగా మాట్లాడడంతో పాటు ఇప్పుడు ఏదైతే ఈ రెంటపాలకు వెళ్లే ప్రయత్నం చేస్తారో అక్కడ కొన్ని ఆంక్షలు విధించడం ద్వారా ఆ సమస్యల నుంచి బయటపడాలనే ప్రయత్నం ప్రభుత్వం చేస్తుంటే దాని మీద విమర్శలు మాత్రం వైసీపీ ఎక్కుపెట్టే ప్రయత్నం చేస్తుంది. ఒకసారి మా రిపోర్టర్ వాసు దగ్గరికి వెళ్దాము. వాసు, ఇప్పుడు ఏంటి అసలు ఇప్పుడు అక్కడ ఈయన ఎందుకు వస్తున్నారు జగన్మోహన్ రెడ్డి? వచ్చే నేపథ్యంలో 100 మందితో మాత్రమే రావాలన్న నిబంధన ఏదైతే ఉందో అసలు అది జరిగే అవకాశం ఉంది. ఎందుకంటే చిన్న ఫ్యామిలీ ఫంక్షన్కో ఇంకో ఫంక్షన్కి వెళ్తేనే వేలాది మంది అక్కడ వచ్చి ఆ హడావుడి చేసే సిచ్యువేషన్ మనం రెగ్యులర్ చూస్తూ ఉంటాము. సో 100 మందితో ఆ కార్యక్రమాన్ని పూర్తి చేసే అవకాశం కానివ్వండి, దాన్ని 100 మంది కన్నా ఎక్కువ మంది రాకుండా ఆపగలిగే పరిస్థితి కానివ్వండి పోలీసులకు ఉందా? ఏంటి మీ అబ్జర్వేషన్ ఏంటి? చిదంబరం గారు, వైసీపీ అధినేత మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి పల్నాడు జిల్లా రెంటపాల పర్యటన ఉత్కంఠంగానే మారింది. ఎందుకంటే అటు పోలీసులు వేధింపులు భరించలేక సత్తెనపల్లి రూరల్ రెంటపాల గ్రామంలో మాజీ సర్పంచ్ నాగమల్లేశ్వరరావు ఆత్మహత్య చేసుకుని ఆయన కుటుంబానికి, కేవలం ఆయన చేసుకున్న ఆత్మహత్యకి ఆయన కుటుంబానికి మేమున్నాము అని భరోసా కల్పించడానికి జగన్మోహన్ రెడ్డి రెంటపాల గ్రామం వస్తున్నాడని ఇప్పటికే వైసీపీ నేతలు అయితే స్పష్టం చేశారు. దీనికి సంబంధించి అటు వైఎస్ఆర్సీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి రెంటపాల పర్యటన అనుమతి కోసం నిన్న మంగళవారం నర్సాపేటలో పల్నాడు జిల్లా అధికారులను అయితే కలిసి అనుమతి తీసుకున్నారు. ఇప్పటికే వైసీపీ నాయకులంతా అనుమతి అయితే తీసుకున్నారు. దీనికి సంబంధించి అటు జగన్ పర్యటన విఫలం చేయడానికి మాత్రం కూటమి ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తుందని, ఇప్పటికే కూటమి ప్రభుత్వం అధికారంలో వచ్చినప్పటి నుంచి రాష్ట్రంలో అరాచకాలు పెరిగాయని, అమాయకులందరూ ఆత్మహత్యలు చేసుకుని చనిపోతున్నారని మాజీ మంత్రి విడతల రజని హాట్గానే కామెంట్స్ అయితే చేశారు. ఈ నేపథ్యంలోనే విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమానికి భద్రతా కారణాల దృష్ట్యా జగన్తో కేవలం 100 మందిని మాత్రమే అనుమతిస్తున్నట్లుగా జిల్లా ఎస్పీ శ్రీనివాస్ ఇప్పటికే వెల్లడించడం అయితే జరిగింది. దీనికి సంబంధించి అటు జగన్ పర్యటనకు అనుమతి కోరుతూ గతంలో కూడా ఇప్పుడు కానీ గతంలో కానీ అటు సత్తెనపల్లికి సంబంధించి వైసీపీ ఇన్ఛార్జ్ అయిన సుధీర్ భార్గవరెడ్డి పోలీసులకు అయితే దరఖాస్తు అయితే చేసుకున్నారు. ఈ అభ్యర్థన మేరకు పరిశీలించిన అనంతరం జిల్లా ఎస్పీ శ్రీనివాసరావు మీడియాతో కూడా మాట్లాడారు. అటు విగ్రహావిష్కరణకు సంబంధించి కార్యక్రమం జరుగుతుంది. దీనికి సంబంధించి సుమారు 30,000 మంది ప్రజలు హాజరవుతారని, దానికి సంబంధించిన విధంగానే వైసీపీ వర్గాలు అయితే అంచనా వేస్తున్నాయని చెప్పి వాళ్ళకైతే నివేదిక సమర్పించడం జరిగింది. ఆ నివేదిక ప్రకారం ఆ నేపథ్యంలోనే విగ్రహావిష్కరణ జరిగే ప్రదేశానికి కేవలం 10 అడుగుల రోడ్డు మాత్రమే ఉండటం, ఆ 10 అడుగుల రోడ్డుకి 2 వైపులా నివాసయోగ్యంగా ఇళ్లు ఉండటం, ఈ గృహాలు ఏవైతే ఉన్నాయో వాటి వల్ల ఈ నేపథ్యంలోనే ఆ గృహాల దగ్గర ఏదైనా అవాంఛనీయ సంఘటనలు అనేవి జరగకుండా 100 మంది కంటే ఎక్కువ రావడం వస్తే ఏదైనా అవాంఛనీయ సంఘటనలు అయితే చోటు చేసుకుంటాయి. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో అంతకన్నా ఎక్కువ పర్మిషన్ ఇచ్చేది లేదని ఇప్పటికే స్పష్టం అయితే చేశారు. కానీ ఇప్పటికీ ఇలాంటి కార్యక్రమాలు గతంలో కూడా సార్ చెప్పండి. అయితే ఇక్కడ అంటే వస్తున్న సమస్య ఏంటంటే మీరు అన్నట్టుగా 100 మందితో అక్కడైతే కార్యక్రమం చేయడానికి అవకాశం లేదు. రెండోది అంటే మనం గతంలో చూసుకున్నప్పుడు ఇలాంటి ఘటనల్లో తొక్కిసలాటలు జరిగి చనిపోవడాలను కూడా మనం గతంలో చూసాం. సో వాటిని నివారించే ప్రయత్నమా, లేకపోతే వైసీపీ ఏదైతే ఆరోపిస్తోందో ఆయన కేవలం ఆత్మహత్య చేసుకున్నది బెట్టింగ్లో లేకపోతే తనకున్న వ్యసనాల వల్ల ఆయన సూసైడ్ చేసుకుంటే తనేదో పెద్ద నాయకుడిని చూపించే ప్రయత్నం వైసీపీ చేస్తోంది కాబట్టి దాన్ని నివారించే ప్రయత్నమా, లేకపోతే మనం మాట్లాడుతున్నట్టుగా జగన్మోహన్ రెడ్డి వస్తే వేలాది మంది వస్తారు, తద్వారా అక్కడ అంటే వైసీపీకి పట్టుంది అనే చూపించుకునే ప్రయత్నం వైసీపీ చేస్తుంటుంది కాబట్టి వాటిని నివారించే ప్రయత్నం ఎలా చూడాలంటారు? అసలు టీడీపీ నాయకులు ఏమంటున్నారు? ఖచ్చితంగా గతంలో చూసుకున్నట్లయితే రాష్ట్ర వ్యాప్తంగా ఇలాంటి కార్యక్రమాలు జరిగినాయి. ఆ కార్యక్రమాల్లో కొన్ని సందర్భాల్లో అవాంఛనీయ సంఘటనలు అయితే చోటు చేసుకున్నాయి. దీన్ని దృష్టిలో పెట్టుకుని మాత్రం ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా అటు జిల్లా ఎస్పీ శ్రీనివాసరావు అయితే చెప్తున్నారు. కానీ ఏదేమైనప్పటికీ అటు మాజీ సీఎం జగన్ కూడా కాన్వాయ్తో ఎక్కువ మందిని ఖచ్చితంగా ఆ కాన్వాయ్తో పాటు 30,000 మంది వస్తారని చెప్పి అటు వైసీపీ నాయకులు ఇప్పటికే నివేదిక అయితే ఇవ్వడం జరిగింది. ఆ నివేదిక ప్రకారం అనుమతిస్తే ఖచ్చితంగా ఏదైనా అవాంఛనీయ సంఘటన జరుగుతుందని ఎస్పీ అయితే చెప్తున్నారు. దీనికి సంబంధించి అటు మాజీ సీఎం జగన్ కాన్వాయ్తో పాటు కేవలం 3 వాహనాలకు మాత్రమే అనుమతి ఉంటుందని ఎస్పీ అయితే చెప్పారు. గతంలో మీరన్నట్లు చూసుకున్నట్లయితే ఆ మిర్చియార్డు సంఘటన కానివ్వండి, దానికి ముందు కానీ వైసీపీ తన బలాన్ని అయితే ప్రదర్శించడానికి చాలా రకాలుగా ప్రయత్నాలు అయితే చేసింది. ఇప్పటికీ ఎలక్షన్ తర్వాత కూడా తమ పట్టు ఏమాత్రం ప్రజల్లో కోల్పోలేదని చెప్పి నిరూపించుకోవడానికి అనేక ప్రయత్నాలు అయితే చేస్తున్నారు. ఇటు కేవలం అటు కూటమి నాయకులు చెప్తుంది ఏంటి అంటే అతను బెట్టింగుల్లో నష్టపోయాడని చెప్పి ఆ నష్టపోయిన దాన్ని నివారించుకునే ప్రయత్నంలో 2 కోట్ల అప్పు అయితే చేశారు. దాన్ని నివారించుకునే ప్రయత్నంలో బంధువుల దగ్గర కూడా ఎటువంటి సపోర్ట్ అయితే లభించకపోవడంతో అతను ఆత్మహత్య చేసుకున్నాడే తప్ప
అతను కేవలం ఇతని జగన్మోహన్ రెడ్డి వల్ల కానీ లేకపోతే అటు కూటమి ప్రభుత్వం వైఫల్యం వల్ల కానీ పోలీసులు పెట్టిన టార్చర్ వల్ల కానీ చేసుకోలేదని అటు కూటమి ప్రభుత్వ నాయకులు అయితే ఆరోపిస్తున్నారు. ఇటు కంప్లీట్ గా దీనికి వెర్షన్ వైసీపీ నాయకులు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో అతనికి ఒక ప్రాముఖ్యత అయితే కల్పించాలి, గ్రామంలో ఎట్టి పరిస్థితుల్లో అతని విగ్రహావిష్కరణ జగన్మోహన్ రెడ్డి చేత చేపించాలని చెప్పి వాళ్ళైతే పగడ్బందీగా ఏర్పాట్లు అయితే చేశారు. అటు శాస్త్రీయ అంచనాల ప్రకారమే అనుమతులు అయితే మంజూరు చేస్తాం తప్ప ఒకవేళ నిర్దేశించిన నిబంధనలు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కనుక ఉల్లంఘిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఇప్పటికే ఎస్పీ అయితే స్పష్టం చేశారు చిదంబరం గారు. ఏదైతే జీవో 30 ప్రకారము కొన్ని ఆంక్షలు ఉంటాయి, ఆ ఆంక్షల ప్రకారము ఏదైతే పోలీసులు ఇచ్చిన పర్మిషన్ అనుగుణంగానే వీళ్ళందరూ వ్యవహరించాల్సిన అవసరం ఉంటుంది. కానీ వైసీపీ అధినేత బయటకు వస్తున్నారు అనగానే ప్రతి ఒక్క దగ్గర ఏంటంటే వేలాది మంది అక్కడికి తరలి రావడం కానివ్వండి, ఈ ఘటనలు జరగడం అన్నది చాలా రెగ్యులర్గా జరుగుతుంది. సో వీటిని నివారించే ప్రయత్నం అయితే ఇప్పుడు పోలీసులు చేస్తున్నారు, కుటుంబ ప్రభుత్వం చేస్తున్నారు అయితే మనం అర్థం చేసుకోవాలి. ఎలా చూసినా సరే ఈ కార్యక్రమం ద్వారా మరొకసారి అక్కడ బల ప్రదర్శన ఉండబోతోందా అన్న అనుమానం చాలామంది. అంతేకాకుండా 30,000 మంది వచ్చే అవకాశం ఉందని ఇప్పటికే ఒక అంచనాతో వైసీపీ ఉన్న నేపథ్యంలో అంతమందిని తరలించే ప్రయత్నం కూడా జరుగుతుంది అన్నది కొంతమంది విమర్శిస్తున్నారు. ఇక కూటమి తమ పట్టు నిలబెట్టుకునే ప్రయత్నం చేస్తుంటే మరోవైపు వైసీపీ కూడా తమ ప్రజాదరణ తగ్గలేదు అని చెప్పుకునే ప్రయత్నం చేస్తుంది అన్నదైతే ఈ మధ్య విశ్లేషకులు భావిస్తున్న నేపథ్యంలో ఏం జరుగుతుందైతే మనం చూడాలి.